నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. ప్రజలకు పారదర్శకంగా నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా సి బెళగల్ మండల పరిధిలోని ఏర్లదిండి గ్రామంలోని ఇసుక రీచ్ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తుంగభద్ర నదిలో ఇసుక తరలిస్తున్న పడవల్లో ప్రయాణించి ఇసుక తవ్వకం రవాణా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇసుక నాణ్యత, నిల్వలు, రవాణా వ్యవస్థపై రీచ్ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుకను విచ్చలవిడిగా విక్రయించి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇసుక కొరత లేకుండా రీచ్లను ఏర్పాటు చేసి అందుబాటు ధరలో సరఫరా చేస్తుందన్నారు. నిర్మాణ రంగానికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ శాండ్ పాలసీని తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో కనీసం ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం కూడా లేకుండా పూర్తిగా ఉచితంగా శాండ్ సప్లై చేయడం జరుగుతుంది. అతి తక్కువ కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, లోడింగ్ ఛార్జ్ వాళ్ళకి కట్టుకుంటేనే వాళ్ళకి శాండ్ ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని డిసిల్టేషన్ పాయింట్స్ కూడా ఏదైతే రివర్ బెడ్ ఉన్నాయో అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ 2 సంవత్సరాల దగ్గర 2.5 కోట్ల శాండ్ సప్లై చేయడం జరిగింది. ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి దానికి తగిన విధంగా రేపు మాన్సూన్ సీజన్ కూడా జూన్ నుంచి ఒక 3 నెలల వరకు మనకి మాన్సూన్ సీజన్ బీచెస్ వచ్చేటప్పుడు ఉండదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే స్టాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఏర్లదిన్న వచ్చి ఇక్కడ డీసిల్టేషన్ జరుగుతున్న విధానాన్ని కూడా చూడడం జరిగింది. ఇక్కడ వాటి స్టాక్స్ కూడా పెడతా ఉన్నారు. మరి కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ ఇక్కడ బోటు డ్రెడ్జింగ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొంత బోటు ఇవ్వాలి కాబట్టి అది కూడా కలిపి 200 రూపాయలకి ఇక్కడ డీసిల్టేషన్ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి కొంచెం ఛార్జ్ దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం జరిగింది. 20 టన్నులు, 25 టన్నులు లారీ కెపాసిటీని బట్టి లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిదర్శనం. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం ఈ రకంగా శాండ్ని వాళ్ళు దోచుకున్నారు. ఆ రోజు చాలామంది వర్కర్స్ పనులు లేక వస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాగే శాండ్ కూడా అందుబాటులో లేక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం కూడా ఆ రోజున మరి ఒక అవినీతి కార్యక్రమానికి భాగంగా ఆ రోజు తెరలేపినటువంటి అయింది. అలాగే ఎన్జిటీలో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అనేక కేసులు పడటం, అలాగే ఆఫీసర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కోర్టుల మీద నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఇవాళ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ శాండ్ చేస్తున్నాం. అయితే ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడానికి సెంట్రల్ ఏదైతే మన కేంద్ర కార్యాలయంలో ఇవన్నీ కూడా ఫీల్డ్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా మొత్తం మానిటర్ చేస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకుని ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఫ్రీ శాండ్ పాలసీని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.